గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తుంటే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. అండ్ ఈ వీడియో ఎందుకు చేయాల్సి వస్తుందంటే అంటే మన ఛానల్లో ఒక షార్ట్ వైరల్ అయింది, ఆల్మోస్ట్ 30 lakhs దాకా వెళ్ళింది వ్యూస్. ఆ వీడియో నేను పక్కన ట్యాగ్ చేస్తాను. ఆ వీడియో కింద నాకు చాలా కామెంట్స్ వస్తున్నాయి, మీరు మీ బేబీకి ఏం క్రీమ్ యూస్ చేశారు, ఏం వాడుతున్నారు, ఏమైనా పౌడర్స్ వాడుతున్నారు అని ఇలా చాలా చాలా కామెంట్స్ వస్తున్నాయి. సో నేను ఒకటి క్లారిటీగా చెప్దాం అనుకుంటున్నాను. బేబీ కలర్ అనేది ప్యూర్లీ జీన్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అండ్ ఆల్సో 3 months దాకా వాళ్ళు అంటే బేబీ పుట్టిన దగ్గర నుంచి ఒక కలర్ ఉంటారు. కరెక్ట్గా 3 months నుంచి అంటే వాళ్ళకి 3 months వచ్చిన తర్వాత నుంచి వాళ్ళు రెగ్యులర్గా అంటే వాళ్ళ జీన్స్ ప్రకారం ఏ కలర్లో అయితే ఉండాలో ఆ కలర్లోకి వచ్చేస్తారు. సో అది ఎటువంటి క్రీమ్స్ వల్లనో ఏదన్నా పౌడర్స్ వల్లనో అంటే కెమికల్స్ ద్వారా మారేదైతే అది పర్మనెంట్ అయితే కాదు, టెంపరీగానే పనిచేస్తుంది. సో మీ అందరి విష్ ప్రకారం అయితే నేను మా పాపకి ఏమేమి వాడుతున్నానో మాత్రం నేనైతే మీతో షేర్ చేసుకోగలను. అండ్ అది వాడితేనే మీ బేబీ కలర్ అనేది ఇంప్రూవ్ అవుతుందంటే నేను గ్యారంటీగా చెప్పలేను, బికాజ్ నేనేం సర్టిఫైడ్ డాక్టర్ కాదు. సో ఆన్. అండ్ నేను తనకి ఏం వాడతాను, మనం చేయగలిగిందల్లా వాళ్ళకి రెగ్యులర్గా బాత్ చేయించడం, డైలీ 2 times బాత్ చేయించడం. అండ్ సన్లోకి వెళ్ళినప్పుడు అంటే బేబీకి 6 months నుంచి మనం సన్ స్క్రీన్ వాడచ్చు. ఏ డాక్టర్ అయినా అదే చెప్తారు, ఎవరినైనా వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. 6 months నుంచి బేబీకి సన్ స్క్రీన్ వాడచ్చు. అండ్ చాలా ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి, లైక్ మమా ఎర్త్ కానీ హిమాలయ కానీ చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి ఆన్లైన్లో. అండ్ ఇప్పుడు అవీనో అని చాలా కొత్త కొత్త బ్రాండ్స్ కూడా వచ్చేస్తున్నాయి. సో అందులో మీకు ఏది అఫోర్డబుల్ అనిపిస్తే, ఏది బెస్ట్ అనిపిస్తే అది యూజ్ చేయండి. అంటే మీ బేబీ స్కిన్కి ఏది పడితే అది యూజ్ చేయండి. అండ్ నేను ఫస్ట్ హిమాలయ యూజ్ చేశాను మా పాపకి అది సెట్ అయింది, కానీ స్లోగా ఎందుకో తను ఇష్టపడట్లేదు ఆ స్మెల్కి. కానీ ఎందుకు ఈ బ్రాండ్ నేను ఏమీ డిగ్రేడ్ చేయట్లేదు, ఈ బ్రాండ్ నేనేం డిగ్రేడ్ చేయట్లేదు. పాపకి ఎందుకు అది పడలేదు. సో ఆ బ్రాండ్ నుంచి నేను మామా ఎర్త్కి వచ్చాను. ఇప్పుడు పాపకి ఇది మామా ఎర్త్ పౌడర్, ఇది ఆల్రెడీ సెకండ్ పౌడర్. ఈ సైజులో కాకుండా చాలా పెద్ద సైజే తీసుకున్నాను, అది అయిపోయింది. సెకండ్ బాక్స్. ఇది లోషన్ మామా ఎర్త్ వాళ్ళది లోషను. నాకెందుకు ఈ బ్రాండ్ చాలా బాగా నచ్చింది, అని పాపకు కూడా ఇది బాగా సూట్ అయింది. సో దట్ ఇదే కంటిన్యూ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 1.5 year నుంచి వాడుతున్నాను. బట్ పౌడర్ ఏం మనం ఎక్కువ యూజ్ చేయం కదా. ఆల్మోస్ట్ నేను ఫేస్ ఇక్కడ పాపకి బొట్టు కాటుక పెడతాం కాబట్టి ఆడవరకే పౌడర్ యూజ్ చేస్తాను. అండ్ స్వెట్టింగ్ అయినప్పుడు బ్యాడ్ స్మెల్ రాకుండా లైట్గా అలా టచ్అప్ చేస్తాను. అందుకనే నాకు చాలా తక్కువ పౌడర్ యూజ్ అవుతుంది. మేబీ మీరు ఎక్కువ యూజ్ చేసే వాళ్ళైతే, అంటే చాలామంది ఎక్కువ కొట్టేస్తుంటారు, ఫుల్ పౌడర్ తీసుకొని ఫుల్గా పూసేస్తుంటారు. అలా ఎందుకు చేస్తారో నాకు అసలు అర్థం కాదు. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ, బట్ నేను అలా యూజ్ చేయను. పాపకి సింపుల్ లైట్ వెయిట్లో ఉండాలి, తను గ్రీజీగా ఫీల్ అవ్వకూడదు, తను లైట్ వెయిట్గా ఫీల్ అవ్వాలి. అండ్ తను కంఫర్టబుల్గా ఉండాలి. నా చాయిస్ ఎప్పుడు తనకి కంఫర్టబుల్గానే ఉండాలి. అండ్ తన చాయిస్ నేను ఎప్పుడు ప్రిఫర్ చేస్తాను. అండ్ ఇది బేబీ ఫేస్ క్రీమ్ మామా ఎర్త్ వాళ్ళది. ఇవన్నీ నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను, ఏ ఆఫ్లైన్ స్టోర్లోనూ పర్చేస్ చేయలేదు. ఆల్మోస్ట్ ఆఫ్లైన్లో కూడా ఉంటాయి, మాకు దగ్గరలో ఆఫ్లైన్లో కూడా ఉంటాయి, కానీ నేను ఆన్లైన్లోనే ఆల్మోస్ట్ అన్ని పర్చేస్ చేస్తాను, మీకు తెలిసిందే. ఇది సోప్. ఈ ఏజ్కి అంటే 0 to 2 years వాళ్ళకి ఆల్మోస్ట్ ఇలాంటి చిన్న చిన్న ప్యాక్స్లోనే వస్తుంది. సో తను ఇంకా చిన్నపిల్ల కాబట్టి నేను ఇదే ప్రిఫర్ చేస్తాను, చిన్నదైనా. లోపల ప్యాకేజింగ్ ఇలా ఉంటుంది, చాలా నీట్ ప్యాకేజింగ్తో వస్తుంది. షీ లైక్ ఇట్. అండ్ సన్ స్క్రీన్ అండ్ షాంపూ అయితే అయిపోయింది, నేను ఆర్డర్ ప్లేస్ చేశాను. అండ్ ఒక 2-3 daysలో వస్తుంది. అండ్ అదే నేను యూజ్ చేస్తాను పాపకి, బికాస్ కిడ్స్ ఆర్ వెరీ సెన్సిటివ్, యూ ఆల్ నో దట్. సో నా బేబీకి నేను ప్రిఫర్ చేసేదైతే మామా ఎర్త్ వాళ్ళ బ్రాండ్ మాత్రమే. సో ఈ వీడియోతో మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కూడా చేయండి. కనుమా చెప్పు, బై చెప్పు.